ప్రవాసీ భారతీయులు అయినంత మాత్రాన వారి రూట్స్ ఎక్కడ పోలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ అని ఇక్కడే ఉన్నాయి. నేను 95లో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాపం వాళ్ళు పేమెంట్స్ మీద పడుకొని పాస్పోర్ట్లకు అప్లై చేసేవారు. వాళ్ళందరికీ పాస్పోర్ట్లు ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది. భారతదేశం తరపున వేరు వేరు ఎంబసీలలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళ కష్టాలు చూసాము. అయితే గత 10 ఏళ్ళు అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం, అంతకన్నా ఇంకా ముందు కూడా ఎన్నో బాధలున్నా కానీ మూన్ను ప్రామిస్ చేసి డెలివరీ జీరో చేశారు పాపం. అందుకనే ఏమాత్రం చేయకుండా వాళ్ళ కష్టాలు చూడకుండా, ఒక మాట చెప్పాలంటే అఫ్కోర్స్ ఒక్కోసారి చెప్పక తప్పదు, కేసీఆర్ గారు ఏది మన పాస్పోర్ట్స్ల ఇష్యూలలో కూడా గల్ఫ్ వర్కర్లు పంపించడం కూడా వారి పాత్ర ఉండే, అయినా కానీ వారు మర్చిపోయారు. అయితే మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియగానే మన మేనిఫెస్టోలో ఏ పాయింట్ అయితే పెట్టామో 5 పాయింట్లు పెట్టాము, అవి మనం అమలు చేస్తాము. 17 సెప్టెంబర్ నాడు తుక్కుగూడలో మనం రిలీజ్ చేశాము. ఇటువంటి మేనిఫెస్టో పాయింట్లు ఇక్కడున్న ప్రజలకే కాదు, ప్రవాస భారతీయులకు, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు మనం ఆదుకోవాలని 16 సెప్టెంబర్ లోపుగానే జీవో రిలీజ్ చేశారు. అని అంటే చూడాలి అంటే కమిట్మెంట్ ఎంత ఉందనేది. సో అటువంటి అప్పుడు మీరన్నారు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ డెడ్ బాడీస్ రానికి కూడా అక్కడ ఫార్మాలిటీస్ కష్టం, ఇక్కడికి రావటం కష్టం. దాని తర్వాత మీరన్న జైల్లో ఉన్న వాళ్ళకు చాలామంది ఉన్నారు, వాళ్ళకు లీగల్ ఎయిడ్ కానీ కొంతవరకు మిషన్స్ సహాయం చేస్తున్నాయి, కానీ అది సరిపోదు. చిన్న చిన్న తప్పులకు వాళ్ళు కనీసం ఇది నేను డాక్టర్గా నాకు తెలుసు కదా, ఏదో ఒక పెయిన్ కిల్లర్ అని ఒక ట్యాబ్లెట్ తీసుకొని పోతే 1 జైలేసేస్తున్నారు. ఇదేంటంటే డ్రగ్స్ అని. అంటే అటువంటి బాధలు ఉన్న వాళ్ళకు కూడా మన తెలంగాణ తరపు నుంచి, మన ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాల సహాయం చేయడానికి గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కూడా మనం ఏర్పరచబోతున్నాము. తర్వాత ఈ ఎంబసీలలో కూడా ప్రత్యేకమైన ఒక సదుపాయం కల్పించి, ఎందుకంటే కేరళలో ఉన్నారు, వాళ్ళకి కేరళ నుంచి 1-2 ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు పోయి మాట్లాడుకోనికి సాల్వ్ చేయడానికి ఉంటారు. మన తెలుగు వాళ్ళకు తక్కువ. అటువంటి అంటే సదుపాయం కూడా కల్పించడానికి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. పర్టికులర్గా నేను చాలా హ్యాపీ, చిన్నన్న గారితో పాటు ఇక్కడ ఏదైతే ప్రజావాణి ఉన్నదో, ప్రవాస ప్రజావాణి అనేది ఒక ప్రత్యేక కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అందరితో పాటు వెసులుబాటు కల్పించినందుకు మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి చాలా వరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఏ స్టేట్లో ఇలాంటి సదుపాయం లేదు. ఇది ఒక యూనిక్ మోడల్గా, అందరికీ ఎగ్జాంపుల్గా ఇది నిలుస్తుందని మాత్రం మేము ఆశిస్తున్నాం. దీనివల్ల చాలామంది ప్రజలకు చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళ బాధలు తీర్చడానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుందని కూడా మేము ఇప్పటికే చెప్తున్నాం. 1-2 సార్లు మేము వెళ్ళాము, అక్కడ క్యాంప్స్లలో చూసాం పాపం వాళ్ళు పడే బాధలు. 50 డిగ్రీస్ టెంపరేచర్లో ఒక చిన్న దాంట్లో రూమ్లో ఒక 15 మంది ఉండేది, పోతాం క్రామ్ అయిపోయి ఆ బాధలు పడుతుంటే ఆయన చూడలేకపోయాం. అయితే వాళ్లకు అక్కడున్న ఎంబసీల ద్వారా ఏ సౌకర్యం అవసరం ఉన్నా కల్పించటం, ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏమైనా బాధలున్నా ఆదుకోనికి ఈ ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకోసం వచ్చారు? పిల్లవాడు చనిపోయిన పట్నం దుబాయ్లో ఇక్కడ గల్ఫ్ ప్రవాసీ పేట చూడడానికి వచ్చారా? ఓకే, గల్ఫ్ జేఏసీ కోసం వచ్చారమ్మా? దేనికోసం వచ్చారమ్మా? ఇక్కడ మా భర్త చనిపోయిండు గల్ఫ్ దేశంలో, ఇట్లా అడుగుదామని వచ్చారు. ఇక్కడ సార్ని కలుద్దామని వచ్చారా? ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్న 5 నెలల కింద 5 నెలల కింద చనిపోయింది. వచ్చిందా ఇక్కడికి డెడ్ బాడీ అవన్నీ వచ్చి మంచిగానే ఉందా? 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తాను అంటున్నారు కదా, అవి వచ్చినాయా మరి? రాలేదు, దానికోసమే అడగడానికి వచ్చినాం. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా అబ్బాయి అబుదాబిలో డిటైన్ అయ్యాడు, 5 ఇయర్స్ అయింది. మొత్తం అబుదాబి కూడా పోయి వచ్చాను, ఢిల్లీలో ఎంబసీలో, ఢిల్లీలో ఎంఏ కూడా విదేశ మంత్రాలయం కూడా పోయి వచ్చాను నేను. అవన్నీ పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేస్తున్నట్టే ఇక్కడికి వచ్చేసాను నేను. ఇక్కడ నుండి కూడా ట్రై చేద్దాం. ట్రేస్ కాలేదా? ఇంకా 2 ఇయర్స్ వరకు ట్రేస్ చేయలేకపోయాము. మళ్ళీ హర్షవర్ధన్ శ్రింగ్లా సాబ్ ఒక లెటర్ రాశాడు. లెటర్ రాస్తే అప్పుడు వాళ్ళు ఎక్కడో దాచిపెట్టి వాళ్ళు తర్వాత తీసుకొచ్చి మన జైలుకు షిఫ్ట్ చేశారు. ఇక అప్పటి నుండి మేము పరేషాన్ తిరుగుతున్నాం. మోర్ దెన్ 5 ఇయర్స్ అయింది ఇంతవరకు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది. ఇక దానికే పరేషాన్ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదో గల్ఫ్ డివిజన్ ఓపెన్ చేస్తున్నా అంటే ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ తీసుకుని వచ్చాను. మీకు కాంటాక్ట్ లేదు ఇంకా పూర్తిగా? కాంటాక్ట్ అంటే ముందు కాంటాక్ట్ లేకపోయింది, తర్వాత ఇండియన్ ఎంబసీ కొంచెం ఇన్వాల్వ్ అయిన తర్వాత కాంటాక్ట్ చేయిస్తున్నారు.
వారానికి ఎక్కడ ఉన్నాడో తెలియదు, జైల్లో ఉన్నాడా బయట జైల్లో ఉన్నాడు అని చెప్తారు, కానీ అది ఇంతవరకు మాకు ఇంత క్లియరెన్స్ రాలేదు. ఏం వాళ్ళ తరఫు నుండి ఏం లెటర్ రాలేదు. ఓకే. జైల్లో పెట్టారా, ఎక్కడ పెట్టారు, ఇండియన్ ఎంబసీ పోయినా కూడా బయట నుండి తీసుకొచ్చి జైల్లో కల్పించుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారా అని చెప్పారు. ఇదే పరేషాన్లో తిరుగుతున్నాం సార్. ఓకే, ఇది పరిస్థితి. ప్రజావానికి ఇక్కడికి వందలాది వేలాది మంది బాధితులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సమస్యలను ప్రజావాణి వద్ద ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారెడ్డి గారు ఎప్పటికప్పుడు వారికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నము ఇక్కడైతే జరుగుతుందనేటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు చిన్నారెడ్డిని కలవడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.